తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన ఆసరా మరియు చేయూత పింఛన్ల కింద 4,000 రూపాయలు అనేది వీరి ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుందని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఇది ఎవరికైతే ఆ 4,000 రూపాయలు పింఛన్లు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందో పూర్తి అప్డేట్ అనేది మనమైతే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాము. సో ఇప్పటివరకు అయితే మనకైతే పింఛన్లు అనేవి డిసెంబర్ పింఛన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మరియు ఈ 4,000 రూపాయలు పింఛన్లు అనేవి ఎవరికైతే ఇస్తారో, ఎన్ని జిల్లాల వారికి ఇస్తారో, ఎవరికి ఇస్తారో పూర్తి అప్డేట్ అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందామండి. సో దానికంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూసినవారుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో సో వీరికి ఆసరా మరియు చేయూత పింఛన్ల కింద 4,000 రూపాయలు అనేది అన్ని జిల్లాల వారి ఖాతాలను అయితే ఈ వృద్ధుల ఖాతాలో మరియు ఒంటరి మహిళల ఖాతాలో 4,000 రూపాయలు అనేది జమ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో మరి ఎవరైతే ఆసరా చేయూత పింఛన్లు తీసుకుంటున్నారో డిసెంబర్ కింద వారికైతే 4,000 పెంచకుండా వారికైతే 4,000 రూపాయలు అనేది ఇస్తున్నారు అనేది చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే 4,000 తీసుకుంటున్నారో సో వారైతే ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి, లేదంటే వారికైతే పింఛన్ అనేది కట్ అవ్వడం అవుతుంది అనేది చెప్పడం అయితే జరిగింది. సో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి అన్ని పింఛన్ లబ్ధిదారుల వారికి అయితే 4,000 పింఛన్ అనేది రేపటి నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడున్న అప్డేట్ అండి ఇదండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.